హలో ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను అనిల్ నాయక్. సో ఇప్పటివరకు దీంట్లో మనం ఆల్ఫాబెట్స్ ఫార్వర్డ్ ర్యాంక్స్ నేర్చుకున్నాం అండ్ అపోజిట్ లెటర్స్ నేర్చుకున్నాం. నౌ ఇట్స్ టైమ్ టు లెర్న్ రివర్స్ ర్యాంక్స్, రైట్? రివర్స్ ర్యాంక్స్ కూడా మస్త్ ఇంపార్టెంట్ అయిపోతాయి. సో దీస్ ఫార్వర్డ్ ర్యాంక్స్, రివర్స్ ర్యాంక్స్, కోడింగ్ డీకోడింగ్ కూడా మస్త్ ఇంపార్టెంట్ అవుతుంది. సో దానికోసం కూడా బేసిక్స్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సో రీజనింగ్లో స్కోర్ చేయాలంటే కొన్ని టాపిక్స్కి ఇవి కూడా ఇంపార్టెంట్ అవుతాయి. సో దానికోసం ముందే నేర్చేసుకొని పెట్టుకుందాం. ఎనీ హౌ దీస్ ఆర్ వెరీ ఈజీ, రైట్? సో ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? రివర్స్ ర్యాంక్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. సో రివర్స్ ర్యాంక్ వేరే సపరేట్ ఏం కాదు. ఇఫ్ యూ నో ఫార్వర్డ్ ర్యాంక్స్, రివర్స్ ర్యాంక్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తే మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. రివర్స్ ర్యాంక్స్ ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ఈ నీ నోట్ టు వరీ అగైన్, మళ్ళీ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ రివిజన్ అనుకోండి. సో విల్ డూ ఇట్ క్విక్లీ. డన్. సో మన మ్యాజిక్ నెంబర్ ఏమనుకున్నాం? 27, రైట్? మ్యాజిక్ నెంబర్ ఈస్ 27. సో రివర్స్ ర్యాంక్ ఎంత? డన్. లెట్ us go. Let us take A. A की रिवर्स रैंक ఎంత? A की फॉरवर्ड रैंक is 1, रिवर्स रैंक is 26. ओके. H की रिवर्स रैंक ఎంత? फॉरवर्ड रैंक is 8, रिवर्स रैंक is 19. ఓకే. సో దీంట్లో రెడ్ కలర్ లో ఉన్నాయన్ని రివర్స్ ర్యాంక్. రెడ్ మొత్తం రివర్స్, ఎల్లో ఫార్వర్డ్. డన్. నెక్స్ట్ S की फॉरवर्ड रैंक is 19 which we have already learned and reverse rank ఎంత అయిపోతుంది? 8. So reverse rank starts here. Next O की forward rank is from Ejoti we have learned 15 and reverse rank ఎంత అయిపోతుంది? 12, right? 12. ఓకే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మాకు? ఎందుకు చెప్తున్నానా? ఇంతకుముందు 27 అనే ఒక నంబర్ గుర్తుపెట్టుకోమన్నా. గుర్తుందా 27? సో అగైన్ రివర్స్ ర్యాంక్ కూడా 2 వేస్లో వస్తాయి. ఎట్లానో చూద్దాం. ఈ నెంబర్ 27 గుర్తుంది కదా? అచ్చా, డూ అంతే. 26 plus 1, 27. 19 plus 8, 27. 15 plus 12, 27. 19 plus 8, 27. 26 plus 1, 27. అంటే ఇక్కడ ఏమైతుంది? ఏ ఎలిమెంట్ కైనా, యూ టేక్ ఎనీ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ కైనా ఫార్వర్డ్ ర్యాంక్ ప్లస్ ఉల్టా ఆర్ రివర్స్ ర్యాంక్ ఈక్వల్స్ టు 27. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇట్ విల్ బి యువర్ 27. సో ఇప్పుడు మీకు ఏం తెలుసు? ఇంతకుముందు అపోజిట్ చేసినారు కదా, అపోజిట్ లెటర్. లెట్ us టేక్ దిస్. ఈకి ఫార్వర్డ్ ర్యాంక్ తెలుసు. అచ్చా, అపోజిట్ లెటర్ ఎట్లా తీస్తారు? అపోజిట్ లెటర్ ఈకి 27, ఇక్కడేమో 5 ఉంది. సో 5కి 27 అంటే 22. అపోజిట్ నోడ్ ర్యాంక్ ఎంత అవుతుంది? 22 అవుతుంది. గుర్తుందా? అపోజిట్ నోడి ర్యాంక్ 22. సో ఈ ఎలిమెంట్కి అపోజిట్ ఉన్నవాడి ర్యాంక్, రివర్స్ ర్యాంక్ రెండు సేమే ఉంటాయి. కావాలంటే చూసుకోండి, 22. సో డైరెక్ట్లీ ఏమవుతుంది? అపోజిట్ ఉన్నవాడి ర్యాంక్ ఎంత అవుతుందో అదే వాడి రివర్స్ ర్యాంక్ కూడా అవుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ కే తీసుకుంటే కే ర్యాంక్ ఎంత? 11. కేకి అపోజిట్ ఉన్నోడ్ ర్యాంక్ ఎంత? కేకి అపోజిట్ ఉన్నోడ్ ర్యాంక్ ఆల్రెడీ నేర్చుకున్నాం. కేకి అపోజిట్ ఉన్నోడ్ ర్యాంక్ 16. సో వీడి రివర్స్ ర్యాంక్ కూడా ఎంత అయిపోతుంది? 16. అండర్స్టూడ్? వాడి రివర్స్ ర్యాంక్ కూడా 16 అయిపోతుంది. Now let us check some other elements. వేరేది ఏదైనా చెక్ చేద్దాం. లెట్ us go on V. V చెక్ చేద్దాం. వీకి ఫార్వర్డ్ ర్యాంక్ ఎంత? 22. ఓకే. వీస్ ఫార్వర్డ్ ర్యాంక్ ఈస్ 22. అయితే ఏంది? అపోజిట్ ఉన్నోడ్ ర్యాంక్ ఎంత? మొత్తం మ్యాజిక్ నెంబర్ ఈస్ 27. సో అపోజిట్లో ఎవడుంటాడు? 5 ర్యాంక్ ఉన్నోడు ఉంటాడు. సో అపోజిట్ ర్యాంక్ విల్ బి 5. ఎట్ ద సేమ్ టైమ్ రివర్స్ ర్యాంక్ విల్ ఆల్సో బి 5. అండర్స్టాండింగ్ మై పాయింట్? నెక్స్ట్ జే చూద్దాం. జే ర్యాంక్ ఎంత? 10. జే ర్యాంక్ 10 అయితే వాడికి అపోజిట్ ఉన్నోడ్ ర్యాంక్ ఎంత అవుతుంది? అపోజిట్ లెటర్ గుర్తుకు లేనప్పుడు అపోజిట్ ఉన్నోడ్ ర్యాంక్ 27 నుంచి చేసినాం. అండర్స్టాండింగ్? గుర్తొచ్చిందా? అపోజిట్ ఉన్నోడు ఎవడో తెలియనప్పుడు ఈ 10ని బేస్ చేసుకొని 27 నుంచి మొత్తం 27 కావాలి. ఇక్కడ 10 ఉంది కాబట్టి అపోజిట్ ఉన్నోడ్ ర్యాంక్ ఎంత అవుతుంది? 17. 17th ఎలిమెంట్ ఈస్ Q అని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనకు రివర్స్ ర్యాంక్ కూడా ఏమొస్తుంది? అపోజిట్లో ఉన్నోడి ర్యాంక్ ఎంతనో అదే వీడికి రివర్స్ ర్యాంక్ అవుతుంది. అండర్స్టూడ్? నౌ ఇప్పుడు ఇదైపోతే లెట్ us డూ సంథింగ్. ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. ఏందా ఎక్సర్సైజ్? లెట్ us గో హియర్. ఇక్కడ అపోజిట్ రివర్స్ ర్యాంక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. నాకు పీకి రివర్స్ ర్యాంక్ కావాలి. పీకి రివర్స్ ర్యాంక్ కావాలి. ఎంత? నాకు తెలియదు సార్. పీ రివర్స్ ర్యాంక్ ఎంతనో తెలియదు. కానీ నాకు ఏం తెలుసు? పీ ఫార్వర్డ్ ర్యాంక్ తెలుసు. పీ ఫార్వర్డ్ ర్యాంక్ ఎంత? 16. అది నేర్చుకున్నాం కదా. పీని ఉల్టా చేసి 6 వస్తుంది. సో ఫార్వర్డ్ ర్యాంక్ 16. సో అపోజిట్ ఉన్న ర్యాంక్ ఎంత? మొత్తం నాకు 27 కావాలి. 27 కావాలంటే అపోజిట్ నోడ్ ర్యాంక్ ఎంత కావాలి? 11.
అంతే కదా. అప్పుడు 16 ప్లస్ 11 విల్ బి 27, రైట్. సో పీకి రివర్స్ ర్యాంక్ ఎంత అయిపోతుంది అప్పుడు డైరెక్ట్లీ 11. నమ్మరా? పీకి రివర్స్ ర్యాంక్ వేర్ ఈజ్ అ పీకి రివర్స్ ర్యాంక్ ఎంత ఉంది? పీకి రివర్స్ ర్యాంక్ రెడ్లో ఉన్నది 11. వర్కౌట్ అవుతుంది. ఓకే, నౌ లెట్ us చెక్ ఫర్ ఎస్కి చెక్ చేద్దాం. ఎస్ ర్యాంక్ ఎంతన్నా? ఎస్ ర్యాంక్ ఈజ్ 19. ఓకే, ఎస్ ర్యాంక్ ఈజ్ 19, సూపర్. నెక్స్ట్ దీని రివర్స్ ర్యాంక్ గుర్తొస్తలేదు నాకు, ఎట్లా బట్టి కొట్టాలో అర్థమవుతలేదు అన్న. బట్టి కొట్టకు విను. ఎస్ ఫార్వర్డ్ ర్యాంక్ తెలుసు 19, నేర్చుకున్నాం, రైట్. సో టోటల్ నెంబర్ 27. సో అపోజిట్ ఉన్నోడ్ ర్యాంక్ ఎంత అవుతుంది? 8. అపోజిట్ ఉన్నోడ్ ర్యాంక్ ఎంత అవుతుంది? 8. సో దీని రివర్స్ ర్యాంక్ కూడా ఎంత అయిపోతుంది? 8. సో సింపుల్గా అపోజిట్లో ఉన్నోడ్ ర్యాంక్ ఎంత ఉంటుందో వీడి రివర్స్ ర్యాంక్ కూడా అంతే ఉంటుంది. అండర్స్టూడ్, రైట్. నెక్స్ట్ ఎన్కి రివర్స్ ర్యాంక్ ఎంత? అచ్చా, ఎన్ ర్యాంక్ 14, అపోజిట్లో ఉన్నోడిది 13. సో రివర్స్ ర్యాంక్ 13 అయిపోతుంది. ఈజీ, కావాలంటే చెక్ చేసుకోండి. ఎన్ ఈస్ 13, సారీ ఎన్ ఈస్ 13. ఇక్కడ మిస్టేక్ ఉంది, టైపింగ్ మిస్టేక్. డన్. ఈ 13 అయినప్పుడు ఫార్వర్డ్ ర్యాంక్ హియర్ ఇట్ షుడ్ బి 14 అండ్ హియర్ ఇట్ షుడ్ బి 14. డన్, టైపింగ్ మిస్టేక్. నెక్స్ట్ వి ర్యాంక్ ఎంత? యు ఆర్ 21, వి ఆర్ 22. వి ఆర్ 22. ఓకే, వి ర్యాంక్ 22 అయిపోతే అపోజిట్ నోడ్ ర్యాంక్ ఎంత అయిపోతుంది? 5, జస్ట్ టు మేక్ 27. సో వీడి రివర్స్ ర్యాంక్ కూడా ఎంత అయిపోతుంది? 5. వి రివర్స్ ర్యాంక్ ఎంత అయిపోతుంది? 5. హియర్ వి హ్యావ్ 5. డన్. సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఫస్ట్ మెథడ్. దిస్ ఈజ్ మెథడ్ 1 విచ్ ఐ విల్ ప్రిఫర్. ఇప్పుడు ఫార్ములా కావాలి సార్, మేము ఏమున్నా కూడా ఫార్ములా తోటే నేర్చుకుంటాం, ఫార్ములా లేకపోతే మాకేం అర్థం కాదు అనేటోళ్ళు కూడా ఉంటారు కదా. సో ఫార్ములా నేర్చుకోండి, ఫార్ములా. సో రివర్స్ ర్యాంక్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఈక్వల్స్ టు 27 మైనస్ ఫార్వర్డ్ ర్యాంక్. డన్. సో ఫార్ములా కావాలో ఎవరికైతే ఫార్ములా కావాలనో వాళ్ళు ఈ ఫార్ములా తోటి చేసుకోవచ్చు. ఎట్లా సార్? ఇప్పుడు మాకు హెచ్కి రివర్స్ ర్యాంక్ కావాలి. రివర్స్ ర్యాంక్ ఆఫ్ హెచ్ ఎట్లా చేయాలన్నా? 27 మైనస్ హెచ్ ఫార్వర్డ్ ర్యాంక్ ఎంత? హెచ్ ఫార్వర్డ్ ర్యాంక్ ఈజ్ 8. సో ఎంత అయిపోతుంది? 19. డన్. 19th ఎలిమెంట్ ఏది? ఎస్. అండర్స్టూడ్. నెక్స్ట్ రివర్స్ ర్యాంక్ ఆఫ్, నౌ లెట్ us టేక్ టీ. రివర్స్ ర్యాంక్ ఆఫ్ టీ కావాలి. 27 మైనస్ ఫార్వర్డ్ ర్యాంక్ ఆఫ్ టీ ఈజ్ 20. సో రివర్స్ ర్యాంక్ ఎంత అయిపోతుంది? 7. ఈజీ. సో ఇది ఫార్ములా బేస్ చేయాలంటే ఇలా చేయొచ్చు, లేదు మాకు ఫార్ములా వద్దు డైరెక్ట్ చేస్తామంటే గాల్లో ఎగరేసి చేయొచ్చు. అచ్చా, గాల్లో ఎగరేసి చేద్దాం. జీకి రివర్స్ ర్యాంక్ ఎంత? అచ్చా, జీ ర్యాంక్ ఈజ్ 7. సో అపోజిట్ మొత్తం 27 కావాలి, అపోజిట్ నోడ్ ర్యాంక్ 20 అవుతుంది. సో వీడి రివర్స్ ర్యాంక్ ఎంత అయిపోతుంది? 20 అయిపోతుంది. నెక్స్ట్ కేకి రివర్స్ ర్యాంక్ ఎంత అన్నా? కేస్ ఫార్వర్డ్ ర్యాంక్ ఈజ్ 11, అపోజిట్ నోడు కేపిహెచ్బి పి ర్యాంక్ 16. సో దీనికి రివర్స్ ర్యాంక్ 16. సో ఒక్క ఫార్వర్డ్ ర్యాంక్ గుర్తుంటే మనకి డైరెక్ట్ అపోజిట్ లెటర్ వచ్చేస్తుంది అండ్ రివర్స్ ర్యాంక్ కూడా డైరెక్ట్ వచ్చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాజిక్ నంబర్ 27. సో కూర్చొని బట్టి కొట్టకుర్రి. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ అగైన్ డూ వాచ్ ద వీడియో, మళ్ళీ చూడుర్రి వీడియో, కానీ బట్టి కొట్టుకుంటా కూర్చోకుర్రి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్ ఆల్ ద థింగ్స్, రైట్. సో ఒక్క ఫార్వర్డ్ ర్యాంక్ మంచిగా నేర్చుకుంటే 27 మ్యాజిక్ నెంబర్ పట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. సో ఐ విల్ డూ ఏ క్విక్ రివిజన్, రైట్. సో ఫార్వర్డ్ ర్యాంక్ ఏం చేస్తాం? ఫార్వర్డ్ ర్యాంక్కి వీ హ్యావ్ లెర్న్ త్రూ సమ్ షార్ట్ కట్స్. ఇజోటీకి 5 మల్టిపుల్స్ అన్నీ వస్తాయి. యూఆర్ 21, వీఆర్ 22, డబ్ల్యూ ఈజ్ 23, ఎం ఈజ్ 13, లుక్స్ లైక్ 3, రైట్. అపోజిట్ లెటర్ స్టోరీ క్రియేట్ చేసినాం. స్టోరీ గుర్తుకు లేకపోతే మీ ఓన్గా స్టోరీ కూడా క్రియేట్ చేసినారు, అది గుర్తుకు లేకపోతే ఫార్వర్డ్ ర్యాంక్ తోటి అపోజిట్ లెటర్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ 27. నెక్స్ట్ రివర్స్ ర్యాంక్, ఫార్వర్డ్ ర్యాంక్ ప్లస్ రివర్స్ ర్యాంక్ రెండు కలిపితే ఎంత అవుతుంది? అగైన్ ఇట్ బికమ్స్ 27. సో అన్నిటికీ 27 ఈజ్ అ సెంట్రల్ పాయింట్. సో రిమెంబర్ ద వర్డ్ 27 అండ్ నంబర్ 27 అండ్ ఫార్వర్డ్ ర్యాంక్ సో దాట్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ, రైట్. సో ఈ వీడియో చిన్నదే, ఏముండదు దీంట్లో. సో థ్యాంక్ యూ ఫర్ ద వీడియో. దీంట్లో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ థ్యాంక్ యూలో టీకి ఫార్వర్డ్ ర్యాంక్
యూకి రివర్స్ ర్యాంక్ దెన్ ఎంత రెండిటికి సమ్ చేసి కామెంట్ సెక్షన్లో రాసేయండి. లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ యూ గెట్ కరెక్ట్ అండ్ డు నాట్ చీట్. ఇక్కడ చీట్ చేయదు, మిమ్మల్ని మీరు చీట్ చేసుకుంటే మీకు ఏం రాదు, ఇంతసేపు నేర్చుకున్నారు. సో డు నాట్ చీట్, లెట్ us have fun in the comment section. We'll meet in the next video with a continuation of alphanumeric series. I hope you enjoyed the video. Do like, share and subscribe to Anil Nayak. Bye.